హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. టాలీవుడ్ మూవీలు గ్లోబల్ దిశగా దూసుకెళ్తున్నాయి. సీక్వెల్ ట్రెండ్ను దాటి ప్రీక్వెల్ స్థాయికి ఎదుగుతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2 భాగాలుగా వచ్చిన గ్రాండ్ సక్సెస్ అయింది. అది ఇప్పుడు ప్రీక్వెల్కు రెడీ అవుతోంది. కల్కి 2, సలార్ 2 సినిమాలను సీక్వెల్గా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజాసాబ్ మూవీని కూడా సీక్వెల్ తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డార్లింగ్ తాజాగా నటిస్తున్న ఒక సినిమాను ఏకంగా ప్రీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ హను రాఘవపూడి తెలిపారు. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ గా వస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏకంగా ప్రీక్వెల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ ను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఫౌజీ సినిమాను హను రాఘవపూడి చిత్రీకరిస్తున్న తీరుకు ప్రభాస్ ఫిదా అయ్యాడట. ఆయనతో మరో ఫిల్మ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. దీంతో హను ఫౌజీ ప్రీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఫౌజీ సక్సెస్ అయితే ప్రీక్వెల్ పై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒక సినిమా కథను 2 భాగాలుగా స్క్రీన్ పై ఆవిష్కరించడాన్ని సీక్వెల్ అంటారు. 3 భాగాలుగా చూపిస్తే ప్రీక్వెల్ అంటారు. ఓ కథకు ముందు ఏం జరిగిందో ప్రీక్వెల్ మూవీస్లో చూపిస్తారు. కాంతారా సినిమాకు ప్రీక్వెల్గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 భారీ విజయాన్ని అందుకుంది. దీని స్ఫూర్తితో చాలామంది టాలీవుడ్ డైరెక్టర్లు బడా హీరోల సినిమాలకు ప్రీక్వెల్ కథలను సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను కూడా ప్రీక్వెల్గా తీస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రీక్వెల్ మూవీలో పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుమారుడు అకిరానందన్ కూడా నటిస్తాడని తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలిని కూడా ప్రీక్వెల్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా, విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమాలను ప్రీక్వెల్గా ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. మసూదా, భగవంత్ కేసరితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ప్రీక్వెల్కు సిద్ధమవుతున్నాయి.